ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, సిప్లా, కొటెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక ఏ విధంగా కంటిన్యూ అవుతాయి, ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్, 1 వీక్ తర్వాత కొంచెం నిన్న ఫ్లాట్ గా స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా చూసుకుంటే మార్కెట్ లాభాల్లో స్టార్ట్ అయిన పరిస్థితి. ఆ ట్రెండ్ లో ఏమన్నా మార్పు ఉందా? ట్రెండ్లో చూస్తే కనుక పెద్ద మార్పు ఏం లేదనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక స్వల్ప లాభాలతోటి 80 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అవటం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకు తెలిసిందే, మార్కెట్లో గత 7 ట్రేడింగ్ సెషన్స్లో రికార్డ్ స్థాయిలో మార్కెట్ హై నుంచి కొంచెం భారీగా కరెక్షన్ రావడంతో టెక్నికల్గా చూస్తే కనుక 24,400, 500 స్థాయి దగ్గర కొంచెం మద్దతు ఉంది కాబట్టి మార్కెట్లో ఒక చిన్న రికవరీ కూడా కనిపించింది. సో మార్కెట్లో గమనిస్తే కనుక లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్లో విదేశీ సంస్థలు భారీగా అమ్మకాలు జరపడం చూసాము. అందువల్ల మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపించింది. మార్కెట్లో ఇంత భారీగా కరెక్షన్ రావడానికి ఇంత క్రితం మనకి తెలిసిందే, చెప్పుకున్నది. మనకి భారత్, అమెరికా మనకి ట్రేడ్ ఇష్యూస్ రావడంతో, ఆ ట్యాక్స్ టారిఫ్ ఇష్యూస్ రావడంతో మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావం కనిపించింది. అదేవిధంగా ఈ మధ్య మనం గమనిస్తే కనుక మనకి రీటైల్ ఇన్వెస్టర్లు కూడా కొంచెం హై లెవెల్లో మార్కెట్లో గత కొన్ని నెలలుగా పెద్దగా మూమెంట్ లేదు కాబట్టి ఈ ఇష్యూస్, కన్సర్న్స్ కొంచెం మార్కెట్ని వేధిస్తున్నాయి కాబట్టి హై లెవెల్లో కొంచెం అమ్మకాలు జరపడం వల్ల మార్కెట్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. బట్ ఓవరాల్గా మనం గమనిస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా 6 నెలలుగా చూస్తే కనుక 22,000 స్థాయికి వెళ్ళి ఆ తర్వాత 26,000 స్థాయికి వెళ్ళి ఇదే రేంజ్లో మార్కెట్లో స్ట్రక్ అవడం అనేది చూసాము. సో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ భాగంగా మార్కెట్ కింద నుంచి పైకి వెళ్ళటము, మళ్ళీ పైనుంచి ఈ మధ్యకాలంలో రియాక్ట్ అవ్వడం చూసాం. అందువల్ల మార్కెట్లో ఒక టెక్నికల్ మూమెంట్ చూసామే తప్ప కానీ పెద్ద ట్రెండ్లో మార్పు లేదు. బట్ ఓవరాల్గా కొంచెం కాషియస్గా ఉందనుకోవచ్చు. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. రామారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డిక్సన్ టెక్నాలజీ 12% లాస్ లో ఉన్నాము. ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? 4 days నుంచి ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. డిక్సన్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 3-4 నెలలుగా ఇంచుమించు లోయర్ రేట్ నుంచి బాగా పెరిగి ఇంచుమించు 18,000 స్థాయి దగ్గర డిక్సన్ టెక్నాలజీస్లో కొంచెం అప్ ట్రెండ్, కొంచెం స్వల్ప బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చు అంటే ఈ స్టాక్ చూస్తే కనుక 3 నెలల ర్యాలీ తర్వాత మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. హై ప్రైస్లో తీసుకున్నాక మార్కెట్లో ఈ స్టాక్లో పెద్దగా కరెక్షన్ రాలేదు. సో ఈ నెల చూస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ 2-3 రోజులుగా ఆల్మోస్ట్ 7% వరకు కరెక్షన్ కనిపించింది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ మరింత కొంచెం తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం లోయర్ రేట్లో 15,000 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. బహుశా మీరు యావరేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫండమెంటల్గా కూడా గమనిస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 80 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. పైగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా, హోమ్ అప్లయన్సెస్ వీటి మీద మనకి ట్యాక్స్ తగ్గించడంతో డిమాండ్ పెరిగింది. బట్ అయినప్పటికీ ప్రైజెస్ కూడా కొంచెం తగ్గించారు కాబట్టి కొంచెము ఈ స్టాక్స్లో కూడా కరెక్షన్ కనిపించింది. కొంచెం ప్రస్తుతం వెయిట్ చేయొచ్చు డిక్సన్ టెక్నాలజీస్. రైట్, మరో కాల్ ఉన్నారండి. శంకర్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో అండి, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ గురించి అండి. ఓకే, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఈ మధ్య చాలా షార్ప్ గా పెరుగుతూ ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్స్ లో దాన్ని యావరేజ్ కొనుక్కోవచ్చు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక హార్డ్వేర్ ఐటమ్స్ అన్నింటిలో కూడా ఒక షార్ప్ మూమెంట్ అనేది కనిపించింది. ఒక పక్క చూస్తే కనుక కన్స్యూమర్ ఐటమ్స్లో అలాగే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ మటుకు కొంచెము ఈ మధ్యకాలంలో ఈ మంత్ చూస్తే కనుక మంచి అప్ ట్రెండ్ కూడా కనిపించింది. బట్ కానీ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ 2-3 రోజుల్లో ఇంచుమించు బాగా భారీగా పెరిగింది. 40-50% వరకు పెరిగింది కాబట్టి మనకు నా ఉద్దేశం అయితే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఉన్నవి హోల్డ్ చేయొచ్చు కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ గమనిస్తే కనుక మొన్న రిజల్ట్స్ కొంచెం అంత ఆశాజనకంగా లేనప్పటికీ బట్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ మనకి ఓవరాల్గా ఈ సెక్టోరల్ కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ఈ ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా కొంచెం బాగా పెరిగాయి. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఉన్నవి హోల్డ్ చేయొచ్చు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. కొంచెం స్టాక్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. రైట్, మరొక కాల్ ఉన్నారండి. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే. ప్రజెంట్ రేట్ లో సిమెన్స్ ఎనర్జీ, వారే ఎనర్జీ ఆ రెండిట్లో ఏది కొనొచ్చు సార్?
ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీస్. సిమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ, అలాగే వారి ఎనర్జీ కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మధ్య ఒకసారి గమనిస్తే కనుక సిమెన్స్ ఎనర్జీ లిస్ట్ అయింది ఈ మధ్య కాలంలో. మొన్న జూన్లో లిస్ట్ అయిన తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు సిమెన్స్ ఎనర్జీలో కూడా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ రావడం కూడా చూస్తాం. అలాగే 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాద కూడా ఈ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చని ఇచ్చారు. అలాగే అంతక్రితం ఐసిసి సెక్యూరిటీస్ కూడా హోల్డ్ కేటగిరీలో ఇచ్చారు. అలాగే మనకి ఒక 4-5 రోజుల క్రితం చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ బై టార్గెట్ 3,600 రూపాయల వరకు ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆ లెవెల్కి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నా ఉద్దేశం అయితే సిమెన్స్ ఎనర్జీ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. అలాగే వారి ఎనర్జీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 2,200 రూపాయల నుంచి 3,800 రూపాయల వరకు వారి ఎనర్జీస్లో కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కూడా కనిపించింది. అలాగే వారి ఎనర్జీస్ మొన్న రిజల్ట్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా రావడం చూసాము. ఇంత బాగా పెరిగిన తర్వాత కూడా స్టాక్ ఇంకా ఒక 40 టైమ్స్ వీళ్ళ వాల్యుయేషన్స్కి ఉంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక 745 కోట్లు భారీ లాభాలు ప్రకటించింది, అంతక్రితం 620 కోట్ల నుంచి. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్లుగా గమనిస్తే కనుక వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంచుమించు 10% నుంచి 17% వరకు మార్జిన్స్ కూడా పెరిగింది. సో రెండు బాగానే ఉన్నాయి. అలాగే వారి ఎనర్జీస్ చూస్తే కనుక మీరు అడిగినట్టు ఏది బాగుంది అడిగారు, కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. బట్ ప్రస్తుతం చీపర్ లెవెల్లో ఉన్నంత మాత్రాన మనకి స్టాక్ బై చేయలేదు. బట్ టెక్నికల్గా రెండు బాగా పెరిగాయి కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవచ్చు రెండింటిని. రైట్, మరో కాల్ ఉన్నారండి. ప్రశాంత్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే అండి, నేను సుజలాన్ ఎనర్జీ గురించి, జియో ఫైనాన్షియల్ గురించి ఈ టైంలో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నాను. సుజలాన్ ఎనర్జీ కూడా చూస్తే కనుక ఈ మధ్య మంచి కరెక్షన్ కనిపించింది. ఆ మధ్య లాస్ట్ ఇయర్ అవుట్ పెర్ఫార్మర్ అయిన తర్వాత ఫండమెంటల్గా మనకి చాలా పాజిటివ్ మూమెంట్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో 75 రూపాయల నుంచి సుజలాన్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ 55 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూసాము. సో కాబట్టి మార్కెట్ కండిషన్స్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి బహుశా కొంచెం స్టాక్ కూడా కొంచెం లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 10% వరకు రియాక్షన్ వచ్చి కొంచెం ఒక వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి 50 రూపీస్ డిప్లో మీరు సుజలాన్ ఎనర్జీ తీసుకోవచ్చు. స్టాక్ కూడా ఇప్పుడు చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పర్వాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 35-36 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది సుజలాన్ ఎనర్జీ. మీరు చూసే ఉంటారు సుజలాన్ ఎనర్జీ మొన్న త్రైమాసిక ఫలితాలు అంతక్రితం 1,180 కోట్ల నుంచి మొన్న రిజల్ట్స్ 324 కోట్ల వరకు భారీగా తగ్గడంతో సుజలాన్ ఈ మధ్య ఒక 20-30% కరెక్షన్ కనిపించింది. బట్ ఓవరాల్గా ఈ రిజల్ట్స్ బట్టి చూస్తుంటే పెద్ద కంపెనీ అనే సంగతి మనకి తెలుస్తుంది కాబట్టి ఒక 50 లెవెల్స్లో మీరు సుజలాన్ ఎనర్జీ లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఒకళ్ళు అడుగుతున్నారు సార్, బజాజ్ ఫైనాన్స్లో 10% ప్రాఫిట్లో ఉన్నాము, సో అది ఎగ్జిట్ అయ్యి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్కి. సో ఎప్పుడు మనము అవుట్ పెర్ఫార్మర్ అయిన స్టాక్ని హోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే కనుక స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుందన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. కానీ చాలామంది ఇన్వెస్టర్లు బాగా పెరుగుతున్న స్టాక్ని ఎగ్జిట్ అయిపోయి వీక్గా ఉన్న స్టాక్ని జనరల్గా తీసుకోవడం కాకుండా బజాజ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో మనకి ఫైనాన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా పెరగడం కూడా మనం చూసాము. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మిరాయి అసెట్ కూడా ఈ స్టాక్ని తీసుకోవచ్చని 1,150 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ బజాజ్ ఫైనాన్సే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు ఆల్టర్నేటివ్గా మీ దగ్గర ఫండ్ ఉందంటే కనుక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ని కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ అజయ్ గారు, మీ డౌట్ అడగండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. బజాజ్ ఫిన్సర్ తీసుకోవచ్చా ఈ రేట్ లో అని అనుకున్నామని కాల్ చేశాను. బజాజ్ ఫిన్సర్. ఓకే, ఇందాక ఎలాగైతే బజాజ్ ఫైనాన్స్ పెరిగిందో వాళ్ళ ట్విన్ కంపెనీ అయిన బజాజ్ ఫిన్సర్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక క్రెడిట్ యాక్టివిటీ, క్రెడిట్ కార్డ్స్, అలాగే కొంచెము లోన్స్, అలాగే మనకి ఈ లోన్స్ మీద మనకి ఈఎంఐ మీద చాలా కన్స్యూమర్ ఐటమ్స్లో కూడా భారీగా సేల్స్ రావడం చూసాము లాస్ట్ 1 మంత్గా. ముఖ్యంగా జిఎస్టీ తగ్గించిన తర్వాత మనకి ఈ కన్స్యూమర్ ఐటమ్స్ మీద కొంచెం రేట్లు బాగా తగ్గించడంతో మనకి ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్స్ ఉండడంతో అలాగే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఆర్బీఐ కూడా మన తగ్గి క్రెడిట్ పాలసీలో కూడా చూస్తే కనుక వడ్డీ రేట్లు కూడా కొంచెం ఆల్మోస్ట్ 5.5%కి తీసుకురావడంతో మనకి ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగాయి. సో బజాజ్ ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫిన్సర్ మీరు అడిగారు, బజాజ్ ఫిన్సర్ కూడా ఈ లెవెల్లో ఓకే చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. స్టాక్ కూడా ఓన్లీ 33 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, ఒక ఫ్రంట్ లైన్ మార్కెట్ లీడర్ కాబట్టి బజాజ్ ఫైనాన్స్ సర్వ్ని కూడా మీరు తీసుకోవచ్చు.
రైట్. ఇటు టీసీఎస్ డిఎల్ఎఫ్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ ప్రైస్ లో. ఓకే, టీసీఎస్ కన్సిడర్ చేయొచ్చు. మనకి తెలిసిందే ఐటీ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ వీక్ భారీగా పడ్డాయి. ముఖ్యంగా H1B ఇష్యూ రావడంతో ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. కానీ మనకు తెలిసిందే ఓవరాల్గా ఇండస్ట్రీలో చూస్తే కనుక ఐటీలో కూడా చాలా రీస్ట్రక్చరింగ్, చాలా పెను మార్పులు కూడా వస్తున్నాయన్న సంగతి మనకు తెలిసింది. మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా 9th అక్టోబర్ ఉంది, ఇంకొక 10 రోజులు టైం ఉంది. సో రిజల్ట్కి ముందే చూస్తే కనుక మన టీసీఎస్లో కూడా కొంచెం బాగా కరెక్షన్ రావటము, అలాగే టీసీఎస్ కూడా చూస్తే కనుక ఈ సెక్టర్లో లీడరు, వాల్యుయేషన్స్ కూడా 20 లెవెల్స్కి వచ్చింది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు చిన్న డిప్లో. అలాగే మీరు డిఎల్ఎఫ్ గురించి అడిగారు. ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ కూడా కొంచెం లాస్ట్ వీక్ భారీగా తగ్గింది. లాస్ట్ వీక్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా 8% వరకు కరెక్షన్ రావడం చూసాం. సో నా ఉద్దేశం అయితే డిఎల్ఎఫ్ మటుకు ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సెక్టర్లు కూడా పెద్దగా లైమ్ రేట్ లేదు కాబట్టి కొంచెం బెటర్ ఆప్షన్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఇందాక అనుకున్నట్టుగా మీరు బజాజ్ కానీ అలాగే టీసీఎస్ వాటిని కన్సిడర్ చేయొచ్చు. రైట్. మరో కాల్ ఉన్నారండి. గణేష్ గారు మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక 3 స్టాక్స్ డౌట్స్ ఉన్నాయి సార్. BEL 127 లో తీసుకున్నాను, అండ్ జొమాటో 96, JSW 214. ఇవి హోల్డ్ చేయొచ్చా సార్, మరి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇంకొకటి అలాగే సార్, ఇంకొక 50,000 ఉన్నాయి, ఏదైనా ఒక మంచి స్టాక్ సజెస్ట్ చేయగలుగుతారా ప్లీజ్? ఓకే, ఫస్ట్ BEL కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కొంచెం బాగా పెరిగింది. అలాగే ఇటర్నల్ జొమాటో కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మర్ అని. సో మార్కెట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా, కపుల్ ఆఫ్ వీక్స్గా కొంచెం బాగా వీక్గా ఉన్నప్పటికీ మార్కెట్కి అగెయిన్స్ట్గా, కాంట్రాడిక్టరీగా ఈ 2 కూడా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ 2 కూడా పెద్ద కంపెనీసే, పెద్ద స్టాక్సే. మీరు మంచి లోయర్ రేట్లో కూడా తీసుకున్నారు, ప్రాఫిట్లో కూడా ఉన్నారు. ఒకవేళ కనుక మార్కెట్ పెరిగినప్పుడు ఏ స్టాక్స్ అయితే కనుక మార్కెట్ వీక్ ట్రెండ్లో ఉన్నప్పుడు అండర్ పెర్ఫార్మ్ చేశాయో, జనరల్గా అటువంటి స్టాక్స్ మార్కెట్ ర్యాలీలో వెళ్ళినప్పుడు అటువంటి అవుట్ పెర్ఫార్మ్ చేసే స్టాక్స్ బెటర్ పెర్ఫార్మ్ చేస్తాయని థియరీ చెప్తాను. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ 2 మీరు హోల్డ్ చేయొచ్చు. కాల్ ఉన్నారు సార్, శివనాగేశ్వరరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. మోర్గన్ ల్యాబ్ అవుట్ అండి, HLV లిమిటెడ్. ఓకే, మోర్గన్ ల్యాబ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ని ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ చూస్తే కనుక ఈ స్టాక్లో ఆల్మోస్ట్ 10% వరకు రియాక్షన్ కనిపించింది. అలాగే మోర్గన్ ల్యాబ్స్ మన లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ డిక్లైన్లో, మోర్గన్ ల్యాబ్స్ కూడా ఆల్మోస్ట్ 70 రూపాయల నుంచి ఈ స్టాక్ 48-50 రూపాయల వరకు తగ్గడం చూసాం. సో మోర్గన్ ల్యాబ్స్ నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు. కొంచెం ఈ డిప్లో ఒక 40 లెవెల్స్ దగ్గర మన లాస్ట్ 6 మంత్స్గా రీబౌండ్ అవడం చూసాం కాబట్టి బయింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బహుశా కొంచెం 40 లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే HLV హోటల్ లీలా వెంచర్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 మంత్గా కంటిన్యూస్గా తగ్గుతొస్తుంది. కానీ ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే కనుక టూరిజం అలాగే హోటల్ ఆక్యుపెన్సీ కూడా కొంచెం పెరుగుతున్నట్టుగా కొంచెం వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి HLV కూడా ఆల్మోస్ట్ కొంచెం లోయర్ రేట్లో కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్లో 11-12 రూపాయల దగ్గర పెద్దగా రిస్క్ లేదు కాబట్టి హోటల్ లీలా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్. ఇంకొకరు అడుగుతున్నారు సార్, STL నెట్వర్క్ షేర్స్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కి అని అడుగుతున్నారు. STL అంటే మొన్న లాస్ట్ మంతే మార్కెట్లోకి జస్ట్ 1 మంత్ బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక STL బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ 2-3 వారాల క్రితం చూస్తే కనుక 40% వరకు లిస్ట్ అయిన తర్వాత బాగా పెరిగింది. ఈ స్టాక్లో చూస్తే కనుక మనకి FIs, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరి దగ్గర కూడా హోల్డింగ్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ప్రెసెన్స్ కూడా ఉంది కాబట్టి HTL కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. కాబట్టి మొన్న లాస్ట్ ప్రకటించినట్టు కనిపిస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి స్టెబిలైజ్ అయ్యాక మేబీ కన్సిడర్ చేయొచ్చు STL. అదేవిధంగా అదానీ విల్మర్ అండ్ ఓలా ఎలక్ట్రానిక్స్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, అదానీ విల్మర్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ మనకు తెలిసింది ఈ మధ్యకాలంలో కొంచెం బేసికల్గా మనకి కన్జ్యూమర్ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెము స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము ప్రస్తుతం వెయిట్ చేయొచ్చు. అదానీ విల్మర్ మీకు తెలిసి ఉంటుంది, పేరు మారింది AWL అగ్రి బిజినెస్. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఓలా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ ఎలక్ట్రికల్ బైక్స్ తయారు చేసే కంపెనీ స్టాక్లో కొంచెము పర్వాలేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం మనం చూస్తాం. ముఖ్యంగా వీళ్ళు కొత్త లాంచెస్ రావడంతో ఓలా ఎలక్ట్రికల్ కూడా బాగా పెరిగింది. కానీ లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక స్టాక్ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ మధ్య చాలా కాలం తర్వాత ఒక చిన్న రికవరీ వచ్చింది కాబట్టి ప్రస్తుతం నా ఉద్దేశం అయితే ఓలా ఎలక్ట్రికల్ అవాయిడ్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదామండి. కిరణ్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ట్రైడెంట్ మేడం. ఓకే, నా దగ్గర 6,000 షేర్లు ఉన్నాయి మేడం. ట్రైడెంట్ 52లో తీసుకున్నాను. ప్రెసెంట్ లాస్ లో ఉన్నాను మేడం. అది ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చు అలాగని. ఓకే, ట్రైడెంట్ పెద్ద కంపెనీ, పెద్ద టెక్స్టైల్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక టెక్స్టైల్ స్టాక్స్ అని కూడా ఈ మధ్య కాలంలో బాగా తగ్గిన విషయం కూడా మనకు తెలిసింది.
ముఖ్యంగా మనకి టారిఫ్ ఇష్యూస్ రావడంతో ట్రైడెంట్ కూడా కొంచెం హై లెవెల్ నుంచి బాగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ట్రైడెంట్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ లాంటిది అంటే ఫర్దర్గా యావరేజింగ్ లాంటిది కూడా అవాయిడ్ చేయొచ్చు. ట్రైడెంట్ కూడా చూస్తే కనుక ఈక్విటీ భారీ ఈక్విటీ ఉన్న కంపెనీ, ఇంచుమించు 500 కోట్ల వరకు ఈక్విటీ ఉంది, అలాగే డెట్ కూడా కొంచెం ఉన్నట్టు ఉంది కూడా. సో కాబట్టి ట్రైడెంట్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. రైట్, అదానిని హోల్డ్ చేయాలనుకుంటున్నారు, ఓలాని సెల్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు సార్? వాట్ యు సే? ఓకే, అదాన్ని అయితే ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగినట్టుగా మనకి ఓలా కూడా చూస్తే కనుక చాలా కాలం డౌన్ ట్రెండ్ ఇందాక అనుకున్నాము, కొంచెం చిన్న రీబౌండ్ వచ్చింది కాబట్టి మేబీ ప్రాఫిట్లో ఉన్నారంటే ఓలా ఎలక్ట్రికల్ షార్ట్ టర్మ్లో బుక్ చేసుకొని మళ్ళీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద కంపెనీ, అలాగే మనకి కొంచెం రెప్యూటెడ్ సంస్థ, అలాగే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ ఈవీ సెగ్మెంట్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవుట్లుక్ కూడా బాగా ఆప్టిమిస్టిక్ ఉంది కాబట్టి చిన్న డిప్లో ఓలాని కన్సిడర్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. శర్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రైట్, కాల్ కట్టండి సార్. రేపు ఆర్బీఐ పాలసీ వడ్డీ రేట్ల గురించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది కదా సార్, అసలు వడ్డీ రేటు ఏమన్నా మార్పులు ఉండే అవకాశం ఉందా? సో జనరల్గా మార్కెట్ వ్యూ, మార్కెట్ అభిప్రాయం, రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఆర్బీఐ రేపు తమ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు పెద్దగా వడ్డీ రేట్ల మీద తగ్గించపోవు అనేది ఒక నిర్ణయం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది చూస్తే కనుక ఆర్బీఐ ఆల్మోస్ట్ వడ్డీ రేట్లు 2-3 సార్లు బాగా తగ్గించడము, ఆల్మోస్ట్ లోయర్ రేట్లకి వడ్డీ రేట్లు కూడా ఉన్నాయి. సో దీంతో మనకి ఫైనాన్స్ యాక్టివిటీ కూడా బాగా పికప్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. అలాగే మనకి ఆర్బీఐ కూడా చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉన్నది కూడా మేజర్ కన్సిడరేషన్. ద్రవ్యోల్బణం కూడా చూస్తే కనుక ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన లిమిట్ ఏదైతే ఉందో ఇంచుమించు 2 to 4 ఆ లిమిట్లోకే ఉంది కాబట్టి బాగా ప్రైసెస్ కూడా అదుపులో ఉన్నాయి కాబట్టి వడ్డీ రేట్లు పెద్దగా తగ్గించవచ్చు. బట్ కానీ 1-2 రిపోర్ట్స్ అక్కడ చెప్పిందంటే సర్ప్రైజింగ్గా ఒక 25 బేసిస్ పాయింట్స్, లేదంటే కనుక ఈ మధ్య వచ్చిన పరిమాణాల మీద ఆర్బీఐ ఏమైనా వచ్చే కామెంటరీ, అలాగే ఎకానమీ మీద ఉండే ఏమైనా ఇంపాక్ట్ గురించి చెప్పే అవకాశాలు ఉంది కాబట్టి ఆ కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు మార్కెట్కి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సజెషన్స్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.